అల్లూరు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన 2 ఎన్కౌంటర్లలో 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. నవీన్, ఆంధ్రప్రదేశ్లో మారేడుమల్లి అటవీ ప్రాంతంలో ఈరోజు మరో ఎన్కౌంటర్ జరిగింది. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు, అదేవిధంగా మిలిటరీ ఆపరేషన్స్ హెడ్గా ఉన్న హిడ్మా హతమయ్యారు. నిన్న ఆయనతో పాటు మొత్తం 6 హతం కాగా ఈరోజు మరో 7 హతమయ్యారు. నిన్న ఎవరైతే ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్నారో వాళ్ళని గ్రేహౌండ్ స్థలాలు వెంటాడాయి. ఈరోజు ఆ తప్పించుకున్న 6తో పాటు మరొకరు మొత్తం 7 హతమయ్యారు అని చెప్పి ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా ఈరోజు ఉదయం మీడియా సమావేశంలో చెప్పారు. అయితే ఇందులో మృతి చెందిన వారిలో చాలా కీలకమైన వ్యక్తులు, మావోయిస్ట్ పార్టీలో కీలకమైన వ్యక్తులు ఉన్నారు అని కూడా ఆయన చెబుతున్నారు. ఇందులో ప్రధానంగా టెక్ శంకర్, అంటే మావోయిస్ట్ పార్టీలో బాగా ప్రాచుర్యం పొందిన పేరు. టెక్ శంకర్ అనే అతను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వజ్రపు కొత్తూరు మండలానికి సంబంధించిన వాడు. దాదాపుగా 18 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాడు. ఇతను టెక్ శంకర్ అంటారు. టెక్నాలజీ పరంగా ఇతను చాలా ఎక్స్పర్ట్ అని కూడా చెప్తారు. ఇతను అసలు పేరు జోగారావు, అయితే ఇతన్ని టెక్ శంకర్ అని చెప్తారు. పార్టీలో 18 సంవత్సరాల నుంచి ఇతను అనుభవం ఉంది. అదేవిధంగా జ్యోతి ఎలియాస్ సరిత, ఈమె కూడా డివిజనల్ కమిటీ సభ్యురాలు. ఈమె కూడా పార్టీకి సంబంధించి కీలకమైన పదవుల్లో ఉన్నారు. అదేవిధంగా సురేష్ ఎలియాస్ రమేష్, ఇతను కూడా ఏరియా కమిటీ మెంబరు. ఏరియా కమిటీ మెంబర్తో పాటు జోగరకొండ అనే ఒక దళానికి సంబంధించి కూడా ఇతను ఇన్ఛార్జిగా ఉన్నారు. దీంతో పాటు లోకేష్ ఎలియాస్ గణేష్, ఇతను కూడా ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇతను కూడా జోగరకొండ కమిటీకి సంబంధించిన వాళ్ళు. అదేవిధంగా సీను ఎలియాస్ వాసు, ఇతను కూడా గతంలో జోగరకొండ దళంలో పనిచేశారు. అదేవిధంగా ఇతను డిప్యూటీ కమాండర్గా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు అనిత ఏరియా కమిటీ మెంబరు. అదేవిధంగా ఈమె కూడా జోగరకొండ దళానికి సంబంధించిన వాళ్ళు, డివిజనల్ కమిటీకి కూడా ఈమె ప్రాతినిధ్యం వహించారు. దీంతో పాటు షమ్మి, ఈమె కూడా ఏరియా కమిటీ మెంబరు. ఇలా వీళ్ళందరూ కూడా ఈ మొత్తం 7 కూడా ఈరోజు ఎన్కౌంటర్లో మరణించారు అని చెప్పి కొద్దిసేపటి క్రితం పోలీసు వర్గాల ద్వారా సమాచారం అందింది. మొత్తం ఈరోజు 50 మందిని ఎవరైతే విజయవాడ, అంటే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో వీళ్ళంతా పట్టుబడ్డారు. వీళ్ళు 50 మందికి సంబంధించి కూడా వీళ్ళలో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే కోర్టులో హాజరు పెట్టారు. వీళ్ళలో ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళని ఆ జిల్లాలో కోర్టులో హాజరు పెట్టి జ్యుడిషియల్ రిమాండ్కి తీసుకున్న తర్వాత మరో పిటిషన్ వేసి వీళ్ళందరినీ కూడా ఆయా రాష్ట్రాల్లో వాళ్ళ మీద ఉన్న సివియర్ కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. నంబర్ ఆఫ్ కేసెస్ ఉండటంతో వీళ్ళందరినీ కూడా అక్కడికి పంపించాలి పీటీ వారెంట్ మీద అని అక్కడున్న ఛత్తీస్గఢ్, జార్ఖండ్ పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో వాళ్ళంతా కూడా పీటీ వారెంట్తో ఇక్కడికి వచ్చి ఇక్కడ కోర్టులో పీటీ వారెంట్ వేసి వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళాలి అని నిర్ణయించారు. ఈరోజు అరెస్ట్ చేసిన 50 మందిలో 9 మంది మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవుజీకి రక్షణగా ఉన్న ప్లెటూను. ఆ ప్లెటూన్లో ఉన్న 9 మంది ఉన్నారు. ఆ 9 మందిలో జ్యోతి అని చెప్పి ఆమె ప్లెటూన్ కమాండరు. మరో 21 మంది మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యుడు, మిలిటరీ ఆపరేషన్స్ చీఫ్గా ఉన్న హిడ్మా, ఎవరైతే నిన్న ఎన్కౌంటర్లో నేల కొరిగారో ఆయనకు సంబంధించిన ప్లటూన్లో ఉన్న సభ్యులు. వీళ్ళంతా పీపుల్స్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన సభ్యులు. వీళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్, అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రాలు, దండకారణ్యంలో వివిధ హోదాల్లో ఉన్నారు. వీళ్ళలో సెంట్రల్ కమిటీకి సంబంధించి ఎదిగిన వాళ్ళతో పాటు స్టేట్ కమిటీ, అదేవిధంగా స్పెషల్ జోనల్ కమిటీ, ఏరియా కమిటీకి సంబంధించిన కమాండర్లు, చీఫ్లుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా, వీళ్ళలో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా, మహిళలను కూడా ఈరోజు తీసుకువచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టి ఆ తర్వాత ఆయా జిల్లాల్లో కోర్టుల్లో ప్రవేశపెట్టేందుకు, జ్యుడిషియల్ రిమాండ్ తీసుకునేందుకు కూడా వీళ్ళందరినీ కూడా అక్కడికి పంపించారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని, దండకారణ్యంలో నిర్బంధం పెరగటంతో వాళ్ళందరూ కూడా ఏఓబీలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్లో ఉండే పలు జిల్లాల్లో షెల్టర్ తీసుకునేందుకు ఇక్కడికి వచ్చారని, ముందు షెల్టర్ తీసుకోవటం, ఆ తర్వాత రెక్కీ నిర్వహించడం, ఆ తర్వాత పార్టీ ఉనికి ఉంది అని నిరూపించుకునేందుకు హిట్ టార్గెట్ని మీద యాక్షన్ చేయటం అనేది కూడా వీళ్ళందరికీ అలవాటుగా మారింది అని కూడా లడ్డా చెప్పారు. ఈరోజు ఎన్కౌంటర్లో మొత్తం 7 హతం కాగా ఈ 7 కూడా కీలక సభ్యులు అని చెప్తున్నారు. నవీన్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.